మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి గదా! ఏ పార్టీ గెలుస్తదనుకుంటున్నారు? పక్కా కేసీఆర్ పార్టీ తెలంగాణ. ఎందుకని? బీఆర్ఎస్, టీఆర్ఎస్. గత ప్రభుత్వాలు ఎన్నో చూసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు కళ్ళ ముంగట కనిపిస్తుంది కాబట్టి కేసీఆర్ గారికే ఓటేయాల్సిందే తప్పదు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకేమన్నా వస్తున్నాయా? ప్రత్యేకంగా మాకు రాకపోయినా గానీ అర్హులైతే వాళ్ళకి వస్తున్నాయి కదా! అవి మేము చూస్తున్నాం కదా! కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది మరి? చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి ఎట్లుంది? మనం చూస్తేనే కనపడుతుంది కదా! అంటే ఇది ఒక్కటి ఇది ఒక్ డెవలప్‌మెంట్ అయితే సరిపోదు కదా! ఇదొక్కటి చేస్తే సరిపోదు. అంటే అంచెలంచెలుగా ఇప్పుడేంది ఫస్ట్ సాగునీటి రంగాన్ని పెంచిండు. మనకు తినడానికి తిండి ఫస్ట్ కావాలి. తిండి కావాలంటే ఏం చేయాలి? వాటర్ ఉండాలి. వాటర్ ఉండాలంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టిండు. ఉన్న డబ్బంతా దానికి పెట్టేసి ఏం చేసిండు? దాన్ని అభివృద్ధి చేసి పెట్టేసిండు. ఆ తర్వాత వచ్చేసి ఏం చేసిండు? తాగడానికి వాటర్ కావాలి. అదొక డెవలప్‌మెంట్ చేసిండు. ఆ తర్వాత ఏం చేసిండు? ఇప్పుడు బీసీ వర్గాలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, దళిత బంధు అని చెప్పేసి, బీసీ బంధు అని చెప్పి అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి తనకే ఓటేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన. కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో అందరికి వస్తుంది అనుకుంటున్నారా? దాదాపు అందరికి వస్తున్నది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తున్నది. ల్యాండ్ ఉందన్న మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఒక ఎకరం ఉన్నది. ఎంత వస్తుంది? రైతు బంధు 5,000 వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది. రైతు బీమా ఉంది. ఇంకేమేమి వస్తున్నాయి? అంటే మాకు ప్రత్యేకంగా నాకే రావాలని ఏం లేదమ్మా. ఓకే. ఎవరికైతే యూజ్ ఉందో అది మేము చూస్తున్నాం కదా. అంటే చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చాలా వరకు వస్తున్నాయి. వచ్చే వాళ్ళకి ఎవరికి రావట్లే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సరే ఎమ్మెల్యేకి దగ్గర ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కావచ్చు. కానీ అది కూడా అర్హులైన వారికే వస్తున్నాయి కదా. 10 మందికి ఇవ్వాలన్న దాంట్లో ఇద్దరికి ఇవ్వాలి. ఆ ఇద్దరు తన దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చినారు కావచ్చు. కానీ అర్హుడా కాదని చూడాలి. అర్హుడు కాకుండా కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికే నువ్వు 1,00,000 ఇచ్చిన అనుకో అది తప్పైంది. కానీ అర్హులు అన్న వారికి వచ్చింది కాబట్టి దాన్ని మనం తప్ప చూడాల్సిన అవసరం లేదు. ఓకే. మనం రైతు బంధు దగ్గరకు వద్దామన్న. ఇప్పుడు ఒక్క ఎకరు ఉన్న ఆయనకి 5,000 ఎంతో వస్తుంది. ఇప్పుడు చాలా ల్యాండ్ ఉన్న వాళ్ళకి యూజ్ ఉంది కానీ ఏం లేనోనికి యూజ్ అయితే ఏం లేదు కదా. ఆ ఒక్క విషయంలో మాత్రం మనం ఖండించవచ్చు. ఎందుకంటే దాన్ని ఒక పరిమితి 3 ఎకరాల 5 ఎకరాల లోపు చేసి ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చడం అనేది అది కరెక్ట్ కాదు. మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు చూడండి, ఒక్క ఎకరు ఉన్నోనికి 5,000 వస్తుంది. అదే 50 ఎకరాల్లో కొన్ని వేలు పోతున్నాయి. కానీ డిఫరెన్స్ ఏముంది? ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ లేనాయనకి యూజ్ లేదు కదా. అదొక నిర్ణయం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే తను చూసింది ఏంటంటే రైతు రాజు కావాలని ఒక కోరికతో చేసిండు. అది కూడా తీసిస్తే బాగుంటది. ఏంటంటే గరీబ్స్ అంటే ఒక 5 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తే పర్వాలేదు. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవం. అభివృద్ధి విషయానికి వస్తే ఎట్లుందన్న మీ ఏరియాలో? మా ఏరియాలో చాలా బాగుంది. కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి. మా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు నిత్యము ప్రతి ఒక్క వ్యవస్థతోటి టచ్ లో ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తితో టచ్ లో ఉంటారు. ఏదో నేను ఎమ్మెల్యే నాని ఇంట్లో ఉండడానికంటే ఆయనకు జ్వరం వచ్చినా గానీ కనీసం ఏదో ఒక్కరోజు ఇట్లా హాలిడే తీసుకుంటాడు తప్ప మిగతా ప్రతి 24 గంటలలో ఒక పడుకునేంత సమయం తప్ప మిగతా మొత్తం జైత్యాల నియోజకవర్గానికి కేటాయిస్తాడు. అదొకటి మాత్రం మాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చాలా మంచిగా ఉంది. కాంగ్రెస్ పరిస్థితి మరి? కాంగ్రెస్ లో అసలు అలా సీఎం ఎవరో తెలియదు, ఆ ఎమ్మెల్యేలో ఎవరో తెలియదు. వాళ్ళు తన్నుకునే దానికి సగం పోతుంది. అసలు నాయకత్వం కంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. ముఖ్యమంత్రి కావాలన్నా ఢిల్లీకి వెళ్ళాలి. ఏదైనా అభివృద్ధి కావాలన్నా చెలో ఢిల్లీ. ఇప్పుడు అసలు దానికంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బెటర్ కదా. సొంత నిర్ణయం, సొంత కథ, వ్యవస్థ. ఇదేంది ఇక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళు నిర్ణయించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు పరిపాలించాలి. దానికంటే ఇదే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పక్కా డౌటే లేదు. డౌటే లేదు. హ్యాట్రిక్ పక్కా.